తిరుపతి జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల ప్రచారాలు జోరందుకున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తిరుపతిలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. కొన్ని గ్యారెంటీలతో ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి నిరుపేద మహిళకు 2 బెడ్రూముల ఇళ్లు కట్టించే బాధ్యత మా పార్టీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటాం. మరి 2 బెడ్రూముల ఇళ్లకు 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ ఎంతైనా కూడా ప్రతి మహిళకు మంచి ఇళ్లు కట్టిస్తాం. మేము అంతకుముందు 2004లో కూడా 292 కోట్ల రూపాయలు డబ్బు కూడా రాజీవ్ గాంధీ పేరు పైన మేము ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఈ డబ్బుని ఎక్కడో మాయం చేశారు. ఏది ఎట్లాగైనా కూడా మేము ఖచ్చితంగా 2 బెడ్రూముల ఇళ్ళు ప్రతి నిరుపేద మహిళకు తిరుపతిలో కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మేము ఉచితంగా ఇవ్వబోతున్నాం. కొన్ని గ్యారెంటీలతో ముందుకు రావడం జరిగింది.